మేల్కోండి. నేను ఎందుకు చెప్తున్నంటే తెల్లాపూర్ అనేది ఇంకోటి నిన్న మొన్న అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు మాట్లాడింది. ఆ వీడియో ఉంటే జర తీయండి. ఏమని చెప్పింది తెలుసా? చాలా మంది చూసినప్పుడు నిన్న మొన్న 1.5 ఇయర్లోనే తెల్లాపూర్లో ఊహించని పాపులేషన్ పెరిగిందని ఇచ్చింది. మరి నీ నోటి నుంచి నువ్వే పాపులేషన్ పెరిగిందన్నప్పుడు మరి రెండెట్లా చేస్తావా డివిజన్లు? మేము అడిగినాం. కన్నల్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ 3 సార్లు పోయినాం. ఈడ కూడా పోయినాం. ఈయన పేరు ఇడ్డేనా ఏదో ఉంది, ఏమని 2 ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర పోయినాం. దగ్గర 2 మారేడు మార్కులు తిరిగినాం. పోతుంటే బాధ అనిపిస్తుంది కదా. తిరిగి మేము అడిగినాం, సార్ ఏంది సార్ ఇట్లా చేసిరంటే ఏమన్నారంటే లేదు, భారతీనగర్లో పాపులేషన్ ఓటింగ్ తక్కువ ఉంది, పాపులేషన్ తక్కువ ఉంది, తెల్లాపూర్ను అలా కలుపుతున్నాం, ముత్తంగిలో తక్కువ ఉంది అలా కలుపుతున్నాం ఎల్మెన్ అంటు. అయ్యా బాబు మేమేమంటున్నాము, వాళ్ళకి తక్కువ ఉంటే అక్కడెక్కడన్నా వేరే కాలనీ తీసి కలుపు, అశోక్ నగర్ కలుపు, వాళ్ళకు దగ్గర అవుతుంది అమీన్పూర్. మా ఎంఐజీ ముత్తంగి ఇవి కలిపి ఇక్కడ పెరుగుతుంది కదా, ముత్తంగి ఎల్మేల ఇవన్నీ కలిపి 3 చేయి, లేదంటే డబల్ బెడ్రూమ్ కలిపి 4 చేయి. 2-3 నెలల్లో ఓట్లు ఎక్కుతున్నాయి. 2-3 లక్షల జనాభా అవుతుంది. ఎంఐజోళ్ళు ఒక చిన్న ట్యాక్స్ కట్టాలంటే ఆ నేషనల్ హైవే దాటి అమీన్పూర్ పోతారా? అమీన్పూర్ పోవాలా? కాబట్టి దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఇది ఇప్పుడు ఓట్లు లేవు, ఎలక్షన్ లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికేం స్వార్థం లేదు. ఒకటే ఏంటంటే ఎంఐజీ అన్యాయం అవుతుంది, ఎల్మేల అన్యాయం అవుతుంది. ఈ ఎల్మేల ఎంఐజీ అన్యాయం అవ్వట్ల, సింహభాగం ఎంఐజీ అవుతుంది, ఎల్మేల చారణ % అవుతుంది. మా రవి గారు కుమార్ అన్న కూడా అన్నారు, కుమార్ యాదవ్ గారు అన్న ఎల్మేలలో కూడా ఇట్లాంటి పెట్టవచ్చు అందే అన్నారు. నేనన్నా మా 5 కౌన్సిలర్లు మీ 2 కౌన్సిలర్లే, రామ్లన్న కొద్దిగా కలిసింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఇక్కడ పెట్టడం కారణం ఏంటంటే 1800 ఇళ్ళు దాదాపుగా ఇంత పెద్ద మనం ఇబ్బంది పడతాము. ఇంకోటి ఏం తెలిసిందంటే ఫైనల్గా చెప్పి నేను ముగిస్తా. ఇంకోటి ఏం తెలిసిందంటే సరే నీ అమ్మాయి ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉంది భయ్, ఏమన్నా చేసి టీఆర్ఎస్ 2 చేతులు నరకాలని ఒక ప్లాన్ నడిచిందని కూడా వింకిడ్. అది ఎంతవరకు అనేది ఇప్పుడే చెప్పలేను. వింకిడ్ ఎందుకు 8 టీఆర్ఎస్ గెలిచింది, ఈడ 5ట్లో 3 టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలి, కాంగ్రెస్ ను గెలిపాలంటే ఏం చేయాలి? ఈయనని ఇక్కడ గెలిచిరు, ఆయనను అక్కడ గెలిచిరు. ఇది కూడా కొంత జరిగినట్టు మాకు అనుమానం కనబడుతుంది.